అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మన మహిళా యూనివర్సిటీకి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఒక మంచి ఇండివిడ్యువల్ హౌస్‌నైతే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ హౌస్ అనేది మనకి మల్లంగుంటలో అయితే రావడం జరుగుతుందండి. మనకి ఈస్ట్ ఫేసింగ్‌తో అయితే వస్తుంది ఈ హౌస్ అనేది. ఈ లొకేషన్ సరౌండింగ్స్ చూసుకుంటే చాలా మంచి పీస్‌ఫుల్ ఏరియా అని చెప్పుకోవచ్చండి. మనకి మొత్తం 12 హౌసెస్ అయితే కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ ఒక 3 హౌసెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ మనకి సేల్ కూడా ఒక 3 హౌసెస్ అయితే కంప్లీట్ అయినాయండి. ఈ హౌస్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్‌తో అయితే రావడం జరుగుతుంది. మనకి ఎంటర్ అవ్వగానే మనకి కార్ పార్కింగ్ అయితే ఇచ్చున్నారండి. స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే ఇచ్చున్నారు. విత్ యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి సపరేట్ బోర్ అండ్ సంప్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి వాల్స్ చూసుకున్నా మనకి వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. విత్ పెన్సిల్ బార్డర్ అయితే ఇచ్చున్నారు. మనకి మెయిన్ ఎంట్రన్స్ మన సింహద్వారం చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేస్తున్నారండి. విత్ సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చున్నారండి మన హౌస్కి అయితే. మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకుంటే మనకి టీ కుడ్ అయితే రావడం జరుగుతుందండి. అండ్ మనకి యూటిలిటీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకి స్టెప్స్ చూసుకుంటే మనకి గ్రనైట్ అయితే ఇచ్చున్నారండి. గ్రనైట్ స్టెప్స్ ఇచ్చున్నారు. విత్ ఎస్ఎస్ స్టే రైలింగ్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి మన మెయిన్ డోర్ డిజైన్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చున్నారండి. మనం ఎంటర్ అవ్వగానే మనకి లివింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. మనకి లివింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగిందండి. మొత్తం పిఓపి వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయిందండి. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి గ్రనైట్ అయితే ఇచ్చున్నారు. మొత్తం మన హౌస్ మొత్తం కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ అయితే రావడం జరుగుతుంది. మనకి సపరేట్ పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. పూజ రూమ్ అయితే సపరేట్గా అయితే రావడం జరుగుతుంది. హాల్ చూసుకుంటే చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. మనకి టీవీ యూనిట్ కూడా మనకి డిజైన్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. మనకి కిచెన్ చూసుకుంటే మనకి మాడ్యులర్ కిచెన్ సెటప్ అయితే రావడం జరుగుతుందండి. ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చున్నారు. మనకి గ్రానైట్ కౌంటర్ టాప్ అయితే ఇస్తారండి. మనకి ఎస్ఎస్ షింక్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఓవర్ హెడ్ అండ్ బేస్ క్యాబినెట్స్ చూసుకుంటే మనకి వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. విత్ గ్లాస్ ఫినిషింగ్ అయితే వస్తుంది. వర్క్స్ అన్ని స్టార్ట్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. మనకి చిమ్నీకి అండ్ మన వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చున్నారండి. కిచెన్లో వాల్ టైల్స్ చూసుకుంటే అప్ టు 3 feet వరకు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి పిఓపి వర్క్స్ చూసుకున్నా మనకి ఎల్ఈడి స్ట్రిప్స్ అయితే ఇచ్చున్నారండి. ఆల్మోస్ట్ మనకి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చున్నారు. విత్ వుడ్ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. మనకి రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఓవరాల్ కన్స్ట్రక్షన్కి మనకి రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సిమెంట్ విత్ శాండ్ మన ప్లాస్టింగ్ అయితే చేయడం జరిగింది. అయితే మనకి వాష్ ఏరియా అయితే ఇచ్చున్నారండి. వాష్ బేసిన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మనకి బెడ్రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. అయితే మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి. మొత్తం మనకి 2 BHK అయితే రావడం జరుగుతుందండి. టోటల్ 2 bedrooms అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్కి అనేది. మనకి వాష్రూమ్ అయితే మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చున్నారండి. విత్ వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది. శానిటరీ అన్నీ కూడా మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారండి. మనకి వాల్ టైల్స్ అప్ టు రూఫ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ఇచ్చున్నారండి. శానిటరీస్ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారండి మొత్తం టోటల్ హౌస్కి అయితే. మనకి డోర్స్ చూసుకుంటే మనకి వాష్రూమ్స్కి అన్నిటికీ కూడా WPVC డోర్ అయితే ఇవ్వడం జరిగింది.
ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి బెడ్రూమ్ సైజ్ చూసుకున్నా చాలా స్పేషియస్గా అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి 30.5 అంకణమ్స్ అయితే వస్తుందండి ఈ హౌస్ అనేది. మనకి 20కి 55 డైమెన్షన్స్తో 1100 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుంది. స్క్వేర్ యార్డ్స్ చూసుకుంటే 122.22 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుందండి. మనకి వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇస్తారండి. మనకి ఈ బెడ్రూమ్కి అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది విత్ వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారండి. అప్ టు 6 feet వరకు మనకి వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి WPVC డోర్ అయితే ఇచ్చున్నారండి. వాటర్ రెసిస్టెంట్ కోసం మనకి WPVC అయితే యూజ్ చేయడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ఇచ్చున్నారండి. మనకి స్టైర్స్ అన్నీ కూడా మనకి గ్రానైట్ అయితే రావడం జరుగుతుందండి. రైలింగ్స్ అన్నీ కూడా మనకి SS అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి సరౌండింగ్స్ చూసుకున్నా చాలా ప్లెజెంట్ ఏరియా అండి. ఎగ్జాక్ట్లీ మన హైవేకి అయితే మనం 1 కిలోమీటర్ లోపే మనం హైవేకి అయితే చేరుకోవచ్చు. మనకి శ్రీనిలయం లేఅవుట్కి ఆనుకునే మన ఈ లేఅవుట్ అనేది రావడం జరుగుతుందండి. కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్స్తో ఏరియా అనేది చాలా ఫాస్ట్గా అయితే డెవలప్ అవుతుందండి. మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. మీరు తిరుపతిలో ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ కోసం చూస్తున్నా మమ్మల్ని సంప్రదించగలరు. ఈ వీడియోని తిరుపతికి దగ్గరలో మన మహిళా యూనివర్సిటీకి దగ్గరలో హౌస్ చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి.